గాదే సాయికృష్ణ వివాదంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. కృష్ణలంకలో ఒక గొడవ జరిగితే క్రిమినల్ కు కులాన్ని ఎలా అంటగడుతున్నారని ప్రశ్నించారు. తప్పెవరు చేసినా, ఏ కులం వారు చేసినా తప్పే కదా అని నిలదీశారు. కాపైతే ఒప్పు, ఇంకొకరైతే తప్పు అవుతుందా అని ప్రశ్నించారు. చెప్పింటే కానీ నన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి పట్టుమని 10 మంది కనుక్కుంటుంటే నా చుట్టుపక్కల నేనేం మాట్లాడుతున్నాను, ఎట్లా కనెక్ట్ అవ్వ దాని మీద కనుక నేను చెప్పింది నాకేం చేయక్కర్లా. నేను చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే ఈ పార్టీకి నేను చెప్తాను కదా, తక్కువలో తక్కువ జనసేనది 1 కోటి మంది సభ్యత ఉండేది ఈరోజు. కాదే అర్థం చేసుకోవడం టైం పడద్దు. అంటే ఎవరితో మాట్లాడాలి, ప్రతి చిన్నపాటి వీధురుగాలికి చెదిరిపోయే సమూహం మనకు అవసరం లేదు. అంటే గంగిగోపాలు గరిటె ఉంటే చాలు మనకి, బిందుడు గాడిద పాలు ఉంటే ప్రయోజనం ఏంటి మనకి. సో నేను అనుకుంటుంది జనసేనకి నమ్మిన వాళ్ళు 18,000 మంది సాధక్స్, ఒక దీంట్లో ఎంతమంది నిలబడతారు ఎన్ని ఇంకా మనం ఫిల్టర్ చేస్తే కనీసం ఒక 5,000 మంది ఉన్నారనుకోండి. 5,000 మంది, డూ థింక్ ఇట్స్ అ స్మాల్ ఆర్మీ? ఒక 100 మంది కూర్చోబెట్టి మాట్లాడితే సమూహాలు కదిలిపోతాయి, నిలబడాలి దానికి. అలాంటిది 18,000 మంది సాధక్స్ ఉన్నారు. వీళ్ళని కరెక్ట్గా నాయకత్వం దిశగా చూపించగలిగితే మీది మామూలు శక్తి అనుకుంటున్నారా మీరు? మీ శక్తిని అర్థం చేసుకోవాలి అంటే నేనే కూర్చోవాలనిపించింది నాకు. మీ శక్తి నాకు బాగా తెలుసు. అంటే నేను ఎందుకు మాట్లాడగలను, బలంగా ఎక్కడికైనా మాట్లాడగలంటే నాలా ఎవరి భావం ఉంటుంది. నాయకుడు అనేవాడు ఎవరి భావం మాట్లాడాలి? ప్రజల భావం మాట్లాడాలి. అంతేగాని కూర్చోబెట్టి కన్వీనియంట్గా ఓట్లు పడతాయనే భావాలు నేను మాట్లాడిన. ఏది సరైందో అదే మాట్లాడతాను నేను. అది మన పార్టీకి సంబంధించిన సరే. సో అందుకని మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి నేను ఎందుకు మిమ్మల్ని పెట్టాను సాధకులుగా, 700 మంది సభ్యుల్లో 600 మందిని మిమ్మల్ని ఎందుకే పెట్టామంటే, ఒక 10 సంవత్సరాలు మీరు గుర్తింపుకి నోచుకోవాలి, 12 సంవత్సరాలు కానీ మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో మీకు గుర్తింపు లేకపోతే బాధ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. సో మీరు ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు పని చేయని వాళ్ళు, మళ్ళీ మీరు కూడా లేదు మళ్ళీ మీరు, నేను అందుకనే చాలా క్లియర్ కట్గా చెప్పాను, సమాచార సేకరణ కమిటీ మాత్రమే ఇది ప్రత్యేక. ఎందుకంటే సమాచారం సేకరించడం మీ బాధ్యత. సో ఇది నేను ప్రత్యేకించి చెప్పి నేను దీంట్లో ఏం చేశానంటే, మీకు మీ నియోజకవర్గాల్లో కావచ్చు, మీ మండలాల్లో కావచ్చు, పంచాయతీల్లో కావచ్చు, మీరు ఉండే పార్లమెంట్లో కావచ్చు, ఏ వ్యక్తి పని చేస్తాడు, ఏ వ్యక్తి పని చేయడు, మన పరిశీలకులుగా పంపిస్తున్న మన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులు వాళ్ళకి తెలియజెప్పాలి. మీరు ఒకసారి మీరు అర్థం చేసుకోగలరు. అందుకని వీరు ముందున్నా కానీ వెనకాల రక్షణ కవచం లాగా మీరే ఉన్నారు. అంటే ఎవరిని ముందు అందుకని మిమ్మల్ని చాలా చాలా నమ్మి పెట్టాను మిమ్మల్ని. సో నేను ఎలా చేస్తున్నాను దీనికంటే, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసి సామర్థ్యం ఉండి బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి ఉన్న సాధక్స్, జన సైనిక్స్, వీర మహిళలు కావచ్చు, వారి అందరి వివరాలు సేకరించేందుకు ఈ జనసేన పార్టీ సారథుల సమాచార సేకరణ కమిటీని ఏర్పాటు చేశాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 28 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశాం. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడు, 3 సీనియర్ నాయకులు, 3 సీనియర్ సాధక్స్, వీరితో సమన్వయం చేసి 21 మంది సాధక్స్, మొత్తం 28 మంది సభ్యులతో ఈ కమిటీ పనిచేస్తాయి. వీరికి సహకారం అందించేందుకు మళ్ళీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ అటు ఇటు దారి మళ్ళకుండా, ఇది ఏ బాక్సుల్లోకి వెళ్ళిపోతే అసలు రీచ్ అవుద్దా లేదా అన్న మళ్ళీ అష్యూరెన్స్ ఇవ్వడానికి మళ్ళీ నా ఆఫీస్ తరపు నుంచి, నా ప్రెసిడెంట్ సెక్రటేరియట్ తరపు నుంచి ఒక 5 మంది సపోర్ట్ టీం పంపిస్తున్నాయి, 28 మంది కాకుండా. ఎందుకంటే మీరు సేకరించే పత్రాలు కనుక మీరు మన శివ లాంటి వాళ్ళు కానీ, మన మునీర్ హసన్ లాంటి వాళ్ళు, డి కుమార్, మట్టు దామోదర్ లాంటి వాళ్ళు, అలాగే మన సర్పంచ్ సంయుక్త, ఇలాంటి ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరినీ మళ్ళీ గుర్తిస్తారా, మళ్ళీ వరవడిలో పోద్దా, ప్రవాహంలో పోద్దా అని మిస్ అవ్వకుండా మళ్ళీ నేను కూర్చోబెట్టి చేశాను. అది మళ్ళీ నా దగ్గరికి వచ్చేలాగా. ఎందుకంటే దీన్ని మళ్ళీ కూర్చోబెట్టి మిమ్మల్ని మళ్ళీ పిలిచి మళ్ళీ దాన్ని సార్టింగ్ అవుట్ కూడా మళ్ళీ మిమ్మల్ని పిలిపిస్తాను ప్రతి పార్లమెంట్కి కూడా.
ఈ కమిటీల ప్రధాన బాధ్యత నాయకుల్ని ఎంపిక చేయడం కాదు, సమాచారాన్ని చాలా పారదర్శకంగా సేకరించడం మాత్రం. ఇప్పుడు ఉదాహరణకి నేను శివ గారి పేరే తీసుకున్నా, తెనాలి శివనాగరాజు గారి పేరుని తీసుకున్నట్టే. ఈ పేరు నా దగ్గరికి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? నా చెవులు ఎప్పుడు క్షేత్రస్థాయిలో పెట్టుంటాను, ఎవరు పనిచేస్తారు ఏంటి. సో నాకు అందుకు అనిపించింది, అందుకని నాకు చాలా పేర్లు ఉన్నాయి, అని అన్నీ చదవట్లేదు కానీ చాలా పేర్లు ఉన్నాయి. అంటే నేనేమన్నానంటే వాళ్ళు మనకు తెలియాలి కదా అన్న. సో అలాంటి వాళ్ళు మీరు గుర్తించగలరు, మీలా కష్టపడ్డ వాళ్ళని. అందుకని మిమ్మల్ని ప్రత్యేకించి మీకు ఆ బాధ్యత మీ అందరికీ. కొంతమంది కమిటీల జాబితాను రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది నాయకులు నాతో కొన్ని మెసేజెస్ పంపించారు. ఈ కమిటీలో ఉన్న వాళ్ళు మాకు తెలియదు, వాళ్ళు ఎక్కడ పనిచేశారో మాకు తెలియదు, మీకు నచ్చిన వాళ్ళతోనే కమిటీస్ ఏర్పాటు చేశారా అని కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఈ కమిటీల ప్రధాన బాధ్యత పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడిన నాయకులు, సాధక్స్, జన సైనికుల వివరాలను సేకరించడం, నా పరిశీలనకు పంపించడమే తప్ప. అలాగే వీళ్ళందరూ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేశారు, ఉన్న 700 మందిలో 600 మందిని చేయడానికి ఒక ఫార్మాట్ తీసుకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎంత సభ్యత్వం చేశారు, ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, వీటన్నిటిని ఒక బేరీ చేసుకొని ప్రమాణంగా తీసుకొని చేసుకుంటూ వచ్చాం. కొంతమంది నేను ఇంకా మిస్ అయ్యి వచ్చామో కానీ ముందు ఇది సేకరణ కమిటీ కాబట్టి మ్యాక్సిమం జనంతో మమేకమైన వాళ్ళు కావాలని చెప్పి ఆ బాధ్యతగా తీసుకున్నాం. మళ్ళీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే ప్రతినిధులు కానీ పదవులు అనిపిస్తున్న వాళ్ళని తీసుకున్నాం. ఎవరు పదవులకి రావాలన్నా అదొక బాధ్యత. సో అది మీరు నిర్ణయించాలి, భవిష్యత్తులో సాధక్స్ నిర్ణయించాలి. సో ఎవరు ఎన్ని సంవత్సరాలుగా అంటే మీరు వెళ్ళినప్పుడు మీరు